నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. ఈరోజు ఎపిసోడ్లో ఒక తల్లి ఆవేదన అండి. అయ్యో. నా బిడ్డ నాకు కాకుండా పోతుంది. ఏదో అంటారు చూడండి, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్లుగా మాట్లాడితే ఏదైనా చేసేసుకుంటుందేమో, చెప్పాలి కానీ చెప్పలేము. కానీ మాట్లాడితే ఏమైపోతుందో అని చాలా, అంటే అసలు నేను చూస్తే నాకైతే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. మరి ఫోన్ చేసేస్తానండి, చేయండి నెంబర్ మేడం. ఇచ్చారు, ఒకసారి అర్జెంటుగా మీరు మాట్లాడాల్సిన పరిస్థితి ఇది. ఈరోజు పిల్లలు ఎట్లా ఉన్నారంటే కళ్యాణ్ గారు, చాలా ఫాస్ట్గా ఉండటం ముఖ్యమే కానీ సూపర్ ఫాస్ట్ అయిపోతున్నారండి. అదే మినిమం ఎథిక్స్ కానీ ఏమీ కనిపించట్లా. పిల్లలు ఈ రోజులు ఆడపిల్లలనే ఉన్నారు, మగ పిల్లలనే ఉన్నారు. హలో, లక్ష్మి గారండి? అవును మేడం. నమస్తే అండి, నేను జయాని అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నా. నమస్తే మేడం. నమస్తే అండి, మీ మెయిల్ చూశానండి. డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. మీరు నమస్తే. యా. నమస్తే. ఒకసారి మాట్లాడండి. ఏం పేరమ్మా? లక్ష్మియా? లక్ష్మి సార్. నమస్కారం లక్ష్మి గారు, చెప్పండి అమ్మా. పెళ్ళై చాలా సంవత్సరాలు అయింది మేడం. 10-15 సంవత్సరాలైనా కూడా నాకు పిల్లలు పుట్టలేదు మేడం. ఓకే. ఆ తర్వాత భగవంతుడి దయ వల్ల నాకు ఒక పాప పుట్టింది మేడం. సంతోషం. ఆ పాపను మేము చాలా ప్రాణంగా పెంచుకున్నాం మేడం. నేను, మా ఆయన, ఇంకా మా ఆయననైతే అసలు కాలు కింద పెట్టకుండా పెంచిండు మేడం పాపని. అదే లేక లేక కలిగింది కదా. అంత ప్రేమగా పెంచుకొని ఇంటర్ వరకు మా దగ్గరే పెరిగింది మేడం అమ్మాయి. ఇంటర్ తర్వాత ఇంకా పై చదువుల కోసం వేరే దగ్గర జాయిన్ చేద్దాము, బీటెక్ అట్లా చేయించేసి అని చెప్పేసి వేరే హాస్టల్లో జాయిన్ చేశాం మేడం. ఎక్కడమ్మా, ఎక్కడ జాయిన్ చేశారు? ఏ ఊరు? బెంగళూరు. మీరు ఎక్కడ ఉంటారు? మేము ఇక్కడ వైజాగ్. తర్వాత ఎప్పుడైతే అక్కడికి షిఫ్ట్ అయిపోయిందో, ఏది బెంగళూరు? ఈ పై చదువుల కోసం ఎప్పుడైతే మేము ఇక్కడ నుండి పంపించేసామో, అక్కడ స్నేహితులు, అక్కడ వాతావరణం ఉంటది సార్, కల్చర్ ఏంటిదో మనకు తెలియదు, దూరంగా ఉన్నాం కదా సార్. ఫ్రెండ్స్ వాళ్ళు, ఫ్రెండ్స్ వల్ల అట్లా చెడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మనకు తెలియదు. బాగుండాలమ్మా, తినాలి, జాగ్రత్తగా ఉండాలి, ఎర్లీగా పడుకోవాలి, మనం ఇవన్నీ జాగ్రత్తలు చెప్తాం తల్లిగా. ఎంత చెప్పాలో అంత చెప్పుకుంటూ వచ్చాం. ఓకే. చదువు అయిపోయింది, జాబ్ లో జాయిన్ అవుతానండి. జాబ్ లో జాయిన్ అవుతానంటే సరే అని జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఒక రోజు వెళ్లాల్సి వచ్చింది. అమ్మాయి బర్త్డే వచ్చింది, పుట్టినరోజు వస్తే మా ఆయనకి హార్ట్ ఆపరేషన్ అయింది మేడం ఇక్కడ. నేను ఎలాగో వెళ్ళలేను కదా, పాపను చూసిరా, సర్ప్రైజ్ ఇచ్చిరా, గిఫ్ట్లు కొనిచ్చేసి కొన్ని డబ్బులు ఇచ్చిరా అని నన్ను పంపించాడు మేడం. నేను వెళ్ళాను మేడం అక్కడికి. బెంగళూరు వెళ్ళారా? సర్ప్రైజ్ ఇద్దామని వెళ్ళాను. అదేలే. సర్ప్రైజ్ ఇద్దామని అక్కడికి వెళ్ళేసరికి లాక్ వేసి ఉంది. మీరు వెళ్ళినప్పుడు తాళం వేసి ఉంది. అదేంటి, హాస్టల్ రూమా లేదంటే పాప ఏమైనా విడిగా ఫ్లాట్ తీసుకుందా? ఫ్లాట్ తీసుకొని ఉంది సార్ పాప. పోయేసరికి తాళం వేసి ఉందని నేను ఫోన్ చేశాను సార్ పాపకి. ఫోన్ చేస్తే ఎక్కడున్నావమ్మా అంటే, నేను ఆఫీస్ దగ్గరలో ఉన్న మమ్మీ, సెల్ఫ్ లో ఉంది, కీ తీసుకొని నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పింది. నేను వస్తాను అని. కీ అక్కడే దగ్గర ఎక్కడో సీక్రెట్ సెల్ఫ్ లో పెట్టింది. ఎప్పుడన్నా వాళ్ళు ఫ్రెండ్స్ వస్తారేమో తీసుకొని వెళ్ళడానికి నేను అనుకున్నాను. లాక్ తీద్దామని లాక్ తెరిచి చూశాను సార్. లోపలికి వెళ్ళాను, లాక్ తెరిచి చూసేసరికి నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది సార్. అక్కడ అంతా చూడకూడని అన్ని ఉన్నాయి సార్. అక్కడ ఇటు చూస్తేనేమో మందు బాటిల్స్, అటు చూస్తేనేమో కాల్చిన సిగరెట్ ముక్కలు, బెడ్ దులుపుదామంటేనేమో భార్యాభర్తలు కాపురానికి పిల్లలు పుట్టకుండా వాడుకునే అన్ని మందులు అవి ఇవి ఉన్నాయి సార్. చూసేసరికి ఇక నాకు మొత్తం కళ్ళు తిరిగిపోయింది సార్. ఈ విషయం మా ఆయనకు తెలిసి గుండె పగిలి అక్కడి నుంచి చచ్చిపోతాడు సార్ మా ఆయన. ఇది జరిగి ఎంతకాలం అయిందమ్మా? సార్ చాలా రోజులు అయింది సార్. మరి ఇంతకు ముందు ఎప్పుడు పాప రూమ్ కి మీరు విజిట్ చేయలేదా? ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం సార్. మేము పాప పేరేంటమ్మా ఇంతకి? ప్రియాంక మేడం. కానీ అస్సలు ప్రియాంక దగ్గర నుంచి ఇదైతే మాత్రం మీరు కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కానీ మీ వారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మా ఆయన కూడా చేయలేదు, మేము కూడా చేయలేదు సార్. కానీ అంటే ఏమన్నా గట్టిగా అడుగుదామంటేనేమో మా ముందే విచ్చలవిడిగా ఏమన్నా చేస్తామని భయం సార్. ఇంకా గట్టిగా అడిగితే ఈ మధ్యలో పిల్లలు చచ్చిపోతున్నారు కదా సార్, ఆత్మహత్య చేసుకొని. ఇలా ఏం అడుగుతాం సార్? ఆయనకు తెలిసేది ఉంటే పరువు కోసం ప్రాణం ఇచ్చే మనిషి సార్. ఆయన ఇట్లా ప్రాణం తీసుకుంటాడు, లేకుంటే ప్రాణం తీస్తాడు సార్ ఆయన. ఓకే, అతను కూడా ఇమోషనల్ అన్నమాట.
కాదమ్మా లక్ష్మి, ఇప్పుడు ఎప్పుడైనా ఫోన్‌లో మాట్లాడినప్పుడు గాని, వీడియో కాల్ చేసినప్పుడు గాని, పాప పరిస్థితి ఎలా ఉండేదమ్మా? అంటే ఏమన్నా ఇలాంటిది జరుగుతుందనేటువంటి కొద్దిపాటి అనుమానం కూడా మీకు రాలేదా? అనుమానమే రాలేదు సార్. ఎందుకంటే అంత నమ్మకంగా పంపించాము. మన పిల్లల మీద ఎంత ప్రేమ నమ్మకం పెట్టుకుంటాం సార్ చెప్పండి. మా పాప అట్లా పోయింది అంటే అంత అపనమ్మకంతోటితో మనం మాట్లాడం కదా సార్. వీడియో కానీ కాల్ చేసినా మామూలుగానే ఉంది సార్ ఆమె. కానీ కాదమ్మా, అడిగి వాస్తవాలు తెలుసుకోకపోతే ఇంతే ఉందా? లేదంటే ఇంకా ఎంత లోతుందో మనకు తెలియాలి కదమ్మా! ఇప్పుడు మీరు అడగకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు ఎన్ని రోజులని దాస్తారండి? ఇప్పుడు ఇదేంటంటే కేవలం ఒక అలవాటు అనే పరిధిలో ఉందా? లేదంటే నేరం అనే పరిధిలోకెళ్ళిందా? అంటే ఇంకా ఏమన్నా నా ఉద్దేశ్యం ఏంటంటే ఇంకా డ్రగ్స్, గిగ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంకా నేను అడిగే ప్రయత్నం చేయలేదు సార్. అందుకనే మిమ్మల్ని సంప్రదించానండి. ఓకే. ఎలాగైనా మీ ద్వారా నాకు న్యాయం జరగాలి. మా ఆ! భార్యాభర్తలకు మళ్ళీ మా కూతురు మా దగ్గరికి రావాలి. మేము తల్లిదండ్రులుగా ఆ ప్రేమ మళ్ళీ పొందాలి అనే ఆవేదన సార్. అయ్యో! లేదమ్మా, నువ్వు ఓదార్చుకో అమ్మా. అంటే మీ వారికి ఇంకా తెలీదమ్మా ఇదంతా? మా వారికి తెలియదు సార్. ఒకవేళ తెలిస్తే అక్కడే మంచాలోనే గుంట పడతాడు. అక్కడే చచ్చిపోతాడు సార్ మా ఆయన. అయ్యో! లక్ష్మి గారు. ఊరుకోండి. అట్లా ఏం కాదు లక్ష్మి గారు, ఉండండి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటది. ఆవిడ డోంట్ వరీ, పాపం డోంట్ వరీ. రూమ్ వరకు వెళ్ళేంత వరకు చాలా గట్టిగానే మాట్లాడింది. కానీ ఒక్కసారి రూమ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఆవిడ చూసినటువంటి సన్నివేశం, అమ్మ ఒక్కటి నాకు ఒక చిన్నపాటి అనుమానము, ఆలోచన. ఇవన్నీ సార్ కూడా మీ అమ్మాయే చేసిందంటానికి ఏంటి? అంటే వేరే ఫ్రెండ్స్ ఎవరు అంటే అంటే చిన్న లైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నల్ అంటారు కదా! చిన్న గోరంత దీపం చిన్నది. బహుశా ఏమన్నా ఫ్రెండ్స్ వచ్చి అది వాడటమా? లేదంటే వేరే వాళ్ళకి ఎవరికైనా రూము ఏదైనా సబ్‌లీజ్ లాంటికి ఇచ్చి ఎవరైనా ఫ్రెండ్స్‌కి ఇచ్చి వాడుకోవటం వల్ల అలా ఏర్పడిందనేది ఒక చిన్న, ఎందుకంటే మీరు మొదటి నుంచి మీ అమ్మాయి క్యారెక్టర్ గురించి చెప్తూ అద్భుతంగా ఉంది, మా అమ్మాయికి మించిన వాళ్ళు ఎవరు లేరంటున్నారు. అలాంటి అమ్మాయి ఇలాగ కేవలం వైజాగ్ నుంచి బెంగుళూరు వచ్చి ఇంత మార్పు చెందుతదా? అంటే మాట్లాడే విధానంలో మనకు తెలిసిపోతుంది కదా సార్ ఎలా ఉంది అనేది. ఇప్పుడు మామూలుగా మాట్లాడడంలో అమ్మ నేను వస్తున్నాను ఎంత ప్రేమగా పరిగెత్తుకొని నేను వస్తున్న ఊరు నుండి వచ్చానంటే పరిగెత్తుకొని వస్తారు కదా. అదే. నువ్వు అక్కడ ఉండు నేను వస్తున్నాను మాటల విధానంలో మనం తెలుసుకోవచ్చు కదా సార్. కానీ నా చిన్న డౌట్ ఏంటంటేనమ్మా, అసలు ప్రియాంక అసలు మాట్లాడటానికి ఇష్టపడతదా? తను ఉండేటటువంటి పొజిషన్‌లో మాగోటి వాళ్ళు మాట్లాడగలమా ఆ అమ్మాయితో? సార్ మీరే మాట్లాడాలి సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక తల్లిగా నేను మాట్లాడితే ఎక్కడ నుండి ఏ సమాధానం వస్తుందో ఏ ప్రశ్న వస్తుందో అని నేను హడలిపోతున్నా సార్. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడితే తను ఎట్లా రియాక్ట్ అవుతుందో కూడా నాకు తెలియదు సార్. ఈరోజు ఒక తల్లిగా మీరు అడిగితేనే సహించలేనటువంటి ఒక అమ్మాయి ఈరోజు నాకెంత రెస్పెక్ట్ ఇస్తుంది, నా మాట ఎంత వింటుంది అనేది కూడా అనుమానాస్పదమే. ఎందుకంటే మీరెవరండి, మా అమ్మకు లేనటువంటి బాధ మీకెందుకు అనేటటువంటి మాట రావచ్చు. నేనేమంటున్నానంటే కనుక ఆ అమ్మాయికి ఇష్టపడేది కానీ గౌరవించేటటువంటి పెద్దలు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆ అమ్మాయి డైరెక్ట్గా మనం ఇలాగ డాక్టర్ అని చెప్తే కనుక, సైకియాట్రిస్ట్ అని చెప్తే కనుక ఏ విధంగా రియాక్ట్ అవుద్దో మనం ఊహించుకోలేము. కాబట్టి అట్లీస్ట్ మీ వారి యొక్క స్నేహితుడో, పెద్దనానో, లేదంటే ఫ్రెండ్ ఏదో విధంగా. అలా చెప్పండి సార్. మా ఆయన ఫ్రెండ్ అని అలా మొదలు పెడదాం సార్. ఏంటి మీ ఆయన గారి ఫ్రెండ్, పాపకు తెలిసినటువంటి మీ ఆయన గారి ఫ్రెండ్ పేరు ఏదన్నా ఉందా? రామారావు గారు. రామారావు గారు అని నేను అంటాను. చూద్దాం అమ్మాయి ఇలాగా నేను రామారావు గారిని మాట్లాడుతున్నానమ్మా, చిన్నప్పటి నుంచి నిన్ను చూసిన వాడిని అని ఆ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూద్దాం. తర్వాత మన ఐడెంటిటీ అనేది రివీల్ చేద్దాం అమ్మా. నాకు ఒకసారి నెంబర్ ఫార్వర్డ్ చేయండి ఇదే నెంబర్కి. మీకు వాట్సాప్ లో నంబర్ సెండ్ చేస్తాను మేడం. అదే డాక్టర్ గారు ఏమంటున్నారంటే, అమ్మాయి కూడా చెప్పాక ప్రియాంకకి చెప్పినాక అమ్మ కూడా ఉంది అన్నాక అప్పుడు మీరు మాట్లాడుదురు కానీ. అలాగే మేడం. రైట్ అండి. పరిస్థితి బట్టి మాట్లాడదాం. హలో ప్రియాంక. హలో హలో చెప్పండి ఎవరు? అమ్మా ప్రియాంక, నేను రామారావునమ్మా, నాన్నగారు వాళ్ళ స్నేహితుడిని. గుర్తున్నానమ్మా? ఏమోనండి నాకు గుర్తులేదు. చెప్పండి. నేను నాన్నగారు చిన్నప్పుడు ఒకే ఆఫీస్లో పనిచేసే వాళ్ళం అమ్మా. ఎలా ఉన్నావు తల్లి? బానే ఉన్నాను. చెప్పండి మీరు ఎలా ఉన్నారు? నాన్నగారికి ఈ మధ్యన ఆరోగ్యం బాగాలేదు తెలుసు కదా. అవును. హార్ట్కి సంబంధించినటువంటి ఇష్యూ ఒకటి ఉండే కదమ్మా. అయితే నాన్నగారు ఏమొచ్చి ఒకసారి పాప ఎలా ఉందో ఒకసారి మీరు కూడా కనుక్కొని తెలుసుకోండి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో నాకు ఈ హార్ట్ ఇష్యూస్ ఉండటం వల్ల పూర్తి స్థాయిలో నేను పాపతో కూడా కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను అని అన్నారన్నమాట. సో అందు గురించి నేను నెంబర్ ఇస్తే కనుక నేను మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావమ్మా? మొన్న మా మమ్మీ వచ్చింది, చూసింది, వెళ్ళారు కదా, ఇంకేంటి తెలిసిందే కదా. అదేనమ్మా, అమ్మతో కూడా మాట్లాడటం జరిగింది నాన్న. అమ్మతో కూడా మాట్లాడితే అమ్మ ఏమో వచ్చి కొద్దిగా బాధపడింది అనమాట. అంటే తను రూమ్కి వచ్చినప్పుడు నువ్వు లేవంట. సరే ఎక్కడో ఫ్రెండ్ ఇంటికో బయటకో ఎక్కడికో వెళ్ళి ఉంటావు అన్నట్టుగా అమ్మ అనుకుంది. లోపలికి వెళ్ళింది, ఆ తాళం అక్కడే పెట్టేవంటగా లోపలికి వెళ్ళింది అమ్మ.
అయితే అక్కడేవో కొన్ని చూడకూడనివన్నీ చూసి అమ్మ చాలా మనస్తాపం చెంది ఒక డిప్రెషన్‌లోకి వెళ్ళి నాకు చెప్పిందమ్మ. నాకు కూడా ఫోన్ చేసి చెప్పింది. అంటే నాన్నగారి వరకు ఈ సబ్జెక్ట్ ఇంకా మనం పట్టుకెళ్ళలేదు. ఎందుకంటే నాన్నగారు ఉండేటటువంటి పరిస్థితి బట్టి ఇప్పుడు అతడికి ఈ పరిస్థితిలో ఇది తీసుకెళ్ళి చెప్తే కనుక బాగుండదన్నట్టు. ఇవన్నీ మీకెందుకు అసలు? కాదు నాన్న, నాకెందుకు అనే మాట చాలా మంచి మాట. కానీ ఇక్కడ ఏంటంటే నాన్నగారు అడగలేనటువంటి పరిస్థితి. ఓకే. ఖచ్చితంగా నాన్నగారు కూడా మొన్న ఒక 4 రోజుల క్రితం ఏవండి పాప అక్కడ ఒక్కతే ఉంటుంది. చిన్నప్పటి నుంచి మీరు మీ కళ్ళెదురుగుంటే పాప పెరిగింది కదా! ఒకసారి కనుక్కోవటం అనేటటువంటి మాట అంటం వాస్తవమే. కానీ దాంతో పాటు అమ్మ తర్వాత నాకు ఈ షాకింగ్ న్యూస్ చెప్పేటప్పటికి ఇంకా నా మీద ఇంకా బాధ్యత పెరిగిందమ్మా. అంటే మీ కుటుంబానికి చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి ఒక వ్యక్తిలాగా, మీ నాన్నగారి తర్వాత ఒక పెద్ద స్థాయిలో ఉండేటటువంటి ఒక వ్యక్తిలాగా నువ్వు 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 ఈ పరిస్థితుల్లో ఏ పరిస్థితిలో ఉన్నావు అనేటటువంటి తెలుసుకోవటం ఒక ఇంపార్టెంట్ అంశంగా భావిస్తూ నేను కాల్ చేయటం జరిగిందనమాట. ఇవన్నీ అంటే నాకెందుకు అనేది ఒక సబ్జెక్ట్ అమ్మా. అక్కడ మీ అమ్మగారు చూసినటువంటివి నిజాలా కాదా అనేది రెండో సబ్జెక్టు. అవి నిజాలా కాదా? చూడండి అంకుల్, మీరు ఇవన్నీ కనుక్కునే అవసరం లేదు. మీ వరకు ఏంటి అది చూడండి ఫస్ట్. నా గురించి మీకు అవసరం లేదు. నేను ఎలా ఉన్నాను అనేది అవన్నీ మీకు ఎందుకు? నా లైఫ్ ఇది, నా ఇష్టం. నేను ఎలాగైనా ఉంటాను. అది అడిగే రైట్స్ మీకు లేవు. పోనీ మీ అమ్మగారికి ఉన్నాయమ్మా? అవును, మా అమ్మే డైరెక్ట్ గా వచ్చి అడుగుతుంది కదా. అలాంటప్పుడు మీకేం రైట్స్ ఉన్నాయని అసలు నన్ను అడుగుతున్నారు నాకు కాల్ చేసి? ఒక్క నిమిషం ఆలోచించు. అమ్మకి నన్ను మధ్యలో పెట్టి అడిగించవలసినటువంటి అవసరం ఏముంటది తల్లి? ఇప్పుడు ఏమంటారు? అమ్మ చిన్నప్పటి నుంచి నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకుని ఈ లెవెల్ వరకు తీసుకొచ్చి కళ్ళు మూసుకుని మా అమ్మాయి సక్సెస్ఫుల్గా ఒక మంచి సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అవుతుంది, మా పేరు నిలబడుతుంది అని చెప్పి మీ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆశపడ్డారు. ఇది ఒక జీవితంలో ఏంటంటే నాన్నగారు అప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నాన్నగారికి బైపాస్ సర్జరీ అవటం అనేది ఎంత పెద్ద షాకో మీ అమ్మగారికి, ఈ రోజు నీ రూమ్ లో చూసినటువంటి ఈ సంఘటన కూడా అంత పెద్ద షాక్ గురవుతున్నారు. ఇంకా చూస్తున్నాను. నా రూమ్ లో అంటున్నారు. ఏం కనిపించింది అసలు నా రూమ్ లో? ఏం చూసారంట? అంత పెద్దగా ఏమున్నవి చూడండి, ఏముంటాయి అసలు చూడడానికి? ఏమున్నాయంట అసలు? కాదమ్మా, మందు బాటిల్ కనిపించడం నిజం కాదా? మందు బాటిల్ అది కామన్, ఎవరైనా తాగుతారు. దాంట్లో డిఫరెంట్ ఏముంది? సిగరెట్ ముక్కలమ్మా? సిగరెట్ ముక్కలు ఎక్కడైనా జరుగుతున్నాయి కదా. కొత్త ఏం నేను చేయలేదు కదా. వాళ్ళని మించైతే నేను పోలేదు కదా. అవన్నీ కామన్. అంటే ఒక అమ్మాయి అబ్బాయి శారీరకంగా కలుసుకునేటప్పుడు పిల్లలు పుట్టకుండా వాడేటటువంటి జాగ్రత్తలు ఏ జనరేషన్ లో ఉన్నారు అంకుల్ మీరు? అసలు నాకు అర్థం కావట్లేదు. అమ్మ నీకు ఇలా చెప్తే అర్థం కాదు. ఒక్క నిమిషం, నేను ఎవరో చెప్తానమ్మా. నేను మీ అనుకున్న ఇందాక అన్నట్టుగా అనేది నాకు అనవసరం. కానీ నా గురించి అడగడం మీకు అనవసరం. అది తెలుసుకుంటే మంచిది అనుకుంటాను. అమ్మ ప్రియాంక, మా నాన్న ఫ్రెండ్ కాబట్టి నేను ఇంతవరకు మర్యాద ఇస్తున్నాను. కాదమ్మా ప్రియాంక, అసలు నా గురించి మీకు ఎందుకు? అసలు అడిగే అవసరం ఏముంది? ఏం రైట్స్ ఉన్నాయని ఇన్ని అడుగుతున్నారు? కాదమ్మా ప్రియాంక, ఒక్క నిమిషం అమ్మా. బహుశా ఏంటంటే నేను ఇందాక బహుశా నువ్వు ఆన్సర్ చేయవేమో మా ఫోన్ కాలు. నేను ఎవరు అని చెప్తే కనుక మీ అమ్మగారు మాట్లాడేటటువంటి పరిస్థితి ఎలాగానూ లేదు. ఎందుకంటే కనుక మీ అమ్మగారు చాలా భయపడుతున్నారు ఇప్పుడు ఉండే పొజిషన్లో. ఒక్క 2 నిమిషాలు నేను చెప్పేది విన్నాను. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి ఇప్పటికొచ్చి ఎప్పటికి కూడా వాళ్ళ జీవితంలో రాలేదు. అంటే నేను నిలదీసి నిన్ను తిట్టేటటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఏమో నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అని అడిగేటటువంటి పరిస్థితి ఎప్పుడూ రాకపోవటం వల్ల మీ అమ్మగారు ఇప్పుడు భయభ్రాంతులు గురవుతున్నారు. ఇటువంటి క్రమంలో ఏంటంటే నేను మీ నాన్నగారు స్నేహితుడి పాత్ర ఎత్తవలసి వచ్చింది. వాస్తవానికి నేను రామారావు గారు కాదు. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నేను సైకాట్రిస్టు. సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నానమ్మా. బహుశా నేను తెలిసే ఉంటుంది నీకు. సార్ మీరా? ఓకే, చెప్పండి సార్. కాదమ్మా, నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నాను చాలా సార్లు, బట్ కుదరలేదు. చెప్పండి సార్. ఎందుకు నాన్న నువ్వు మమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ అవ్వాలనుకున్నావు? అంటే ఇక్కడ అమ్మ నాన్నని వదిలేసి ఇక్కడికి వచ్చాక లైఫ్ కొంచెం చేంజ్ అయింది. దీంట్లోకించి ఇప్పుడు మీరు అడిగారు కదా నన్ను ఇలా ఎందుకు ఉంటున్నారు అని. దీంట్లోకించి నేను బయటికి రావాలి అని చాలా సార్లు ట్రై చేశాను. కాకపోతే అది నా వల్ల కావట్లేదు. సో అయితే అమ్మ చూసిందంతా నిజము, అదంతా కరెక్టే. అదేనే అంటే మా మమ్మీకి చెప్తే ఎక్కడ రియాక్ట్ అవుతుందేమో అన్న ఒక భయంతోనే నేను ఆగాల్సి వస్తుంది.
ఇంకొకటి ఏంటంటే నేను చెప్తే తను మళ్ళీ సడన్ గా ఏం చేసుకుంటుందో లేకపోతే నన్ను ఏమంటుందో అన్న ఒక భయంతోనే నేను ఆగాల్సి వస్తుంది. అందుకే నేను తనకి ఏం చెప్పలేకపోతున్నాను. కరెక్టేనమ్మా. ఆ పాయింట్ వరకు వద్దాము. కానీ ఏంటంటే ఇప్పుడు అట్‌లీస్ట్ ఇప్పటికైనా నాకు ఒక హక్కు ఉందేమో, ఆ హక్కు నాకు ఇస్తున్నావేమో నేను అనుకుంటున్నానమ్మా. అడగచ్చా ఒక 2 ప్రశ్నలు? తప్పకుండా సార్. థ్యాంక్ యూ వెరీ అడగండి మచ్. సార్. అమ్మా అసలు ఇందులోకి ఎలా దిగేవమ్మా? సార్ ఇప్పుడు హాస్టల్లో ఉన్నంత వరకు బాగానే ఉంది. రూమ్ లోకి వచ్చాక ఫ్రెండ్స్ వల్ల చాలా అంటే నేర్చుకున్నాను. కాకపోతే ఇప్పుడు బయటికి రావాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది సార్. రాలేకపోతున్నాను. నేను బయటికి రావాలి అని ఎంత అనుకుంటున్నానో ఇంకా డీప్ గా లోపలికి వెళ్ళిపోతున్నాను అనమాట. కాదు నాన్న, ఈ డ్రింకింగు, స్మోకింగు వరకు ఒక ఎత్తు. ఈ ఏవైతే కనుక ఇవి చూసారు కదా అమ్మ, కొన్ని ఈ పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడేటటువంటి పరికరాలు అవి రకరకాలు ఉంటాయి. అవి ఎందుకమ్మా? అవి ఎవరు వాడుతున్నట్టు? అవి అంత అవసరం ఏముంది? ఇంకా అప్పుడప్పుడు అవి చెప్పుకోలేము సార్. బాగుండదు అది చెప్పుకుంటే. సరే సరే సరే, నాకు అర్థమైంది. ఇంకేమైనా డ్రగ్స్ అలాంటివి ఉన్నాయమ్మా? అలాంటివి ఇంకేం లేదు సార్. కాకపోతే ఇంకా ఈ దాంట్లోకించి బయటికి రావాలి అని అనుకుంటున్నాను. చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఓహో, నీకు మళ్ళీ నాకు మా పేరెంట్స్ ప్రేమ నాకు కావాలి అని ఉంది. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండాలి అని కూడా ఉంది. కాదు వాళ్ళకి చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు అన్న భయం కూడా ఉంది. అంటే తనకే ఉంది ఆలోచన దాంట్లో నుంచి బయటపడాలి, కానీ రాలేకపోతుంది. కానీ ప్రియాంక, ఇప్పుడు అవును. కాదు నాన్న, ఇది మొక్కగా ఉన్నప్పుడే దీన్ని తుంచేసేయాలి. ఈ అలవాట్లలోకి ఇంత లోపలికి వెళ్ళిపోయి ఆఖరికి ఏంటంటే నేను బయటకు రావాలి అంటే, బహుశా ఏంటంటే ఇది వినేటటువంటి అన్ని యువతి యువకులందరికీ కూడా ఇది ఒక మంచి సబ్జెక్టు. అంటే ఏంటంటే ఈ అలవాట్లకి బానిస అయ్యేటటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే కనుక ఆదిలోనే ఇందులోంచి బయటపడి తప్పించుకునేటటువంటి ప్రయత్నం పూర్తి స్థాయిలో చేస్తే కనుక తొందరగా బయటకు వస్తాం. ఎప్పుడైతే కనుక ఈ కంట్రోల్ బటన్ అనేటటువంటిది మన చేతుల్లో కాదు పక్క వాళ్ళ చేతుల్లోకి వెళ్తుందో, అంటే ఎలా ఉంటుంది, ఈ స్నేహితుల మధ్యన ఉండేటటువంటి దాన్ని పియర్ ప్రెషర్ అంటూ ఉంటారు. అంటే చెయ్యకపోతే అవతల వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో, చెయ్యకపోతే ఆ గుంపులో నేను ఉండనేమో, చెయ్యకపోతే నేను ఏకాకిని అయిపోతానేమో, అప్పుడు నాకు రేపొద్దున సహాయపడేటటువంటి వాళ్ళు, బాధను పంచుకునేటటువంటి వాళ్ళు, స్నేహపూరితంగా నాతో పాటు గుంపులో తిరిగేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరేమో అనేటటువంటి భయంతో కొంతమంది కంటిన్యూ అవుతారు. ఈ 2 కేటగిరీస్. ఒకరు అలవాటు పడి ఆ అలవాటుని వదలలేక, అది వదిలితే కనుక ఉండలేక, శరీరం మానసికంగా యాక్సెప్ట్ చేయలేకపోవటం కంటిన్యూ అయ్యేటటువంటి బానిసత్వం పొందేవాళ్ళు ఒకరైతే, సామాజిక పరంగా దానికి ఎడిక్ట్ అయినటువంటి వాళ్ళు, అంటే ఆ గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్లో పాటు నువ్వు సిగరెట్ తాగి, నువ్వు డ్రింక్ తాగి, లేదంటే అబ్బాయిలతో ఇంకో విధంగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తేనే ఆ గుంపులో నువ్వు ఉండగలవు. ఎప్పుడైతే కనుక ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు, ఇది నీతి కాదు, ఇది వ్యవహారం కాదు, మా తల్లిదండ్రులు ఒప్పుకోరని ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో ఆ గుంపులోంచి నువ్వు బయటకు వెళ్ళిపోతుంది. ఈ గుంపులోంచి బయటకు రావటం అనేటటువంటిది తట్టుకోలేక ముందు నువ్వు ఈ వెనకతలు గొయ్యి అని ఇందాక అన్నాను చూడు, ఆ పరిస్థితి నీది అన్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే నువ్వు ఇప్పటికీ కూడా బాధపడుతూ, డాక్టర్ గారు మీరు నాకు ఫోన్ చేసినందుకు థ్యాంక్ యూ, నేనే మీకు చేద్దాం అనుకున్నాను, ఇంత యాక్సిడెంటల్గా నాకు ఈ ఫోన్ కలవటం నా అదృష్టం అని నువ్వు ఎప్పుడు అన్నావో, అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దీనికి బానిస అవ్వలేదు. తప్పనటువంటి పరిస్థితుల్లో ఆ స్నేహితుల మధ్యన నలిపోతూ, ద సో కాల్డ్ స్నేహితుల మధ్య నలిపోతూ, ఇంకో దారి దిక్కు లేక అక్కడ ఇరుక్కుపోయినట్టు నాకు అనిపిస్తుందమ్మా. సో ఇది ఏదైనా కూడా బహుశా ఇవన్నీ మీ అమ్మగారు వింటూ ఉంటే కనుక ఏ స్థాయిలో బాధపడతారో మరి నాకు తెలియదు. కానీ ఈ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో, అంటే మా అమ్మాయి దీనికి బానిసత్వం పొందినా కూడా, అంటే దీనికి వ్యసనానికి బానిస అయినా కూడా ఈరోజు బయటపడటానికి పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తున్న, అవకాశం దొరక్క బయటపడలేకపోతుంది అనేటటువంటి మాట చాలా చల్లగా వినిపించేటటువంటి మాటలాగా నాకు అనిపిస్తుంది. కాబట్టి నీకు ఇంకొక చిన్న మాట చెప్తానమ్మా. అమ్మ ఇక్కడ కాన్ఫరెన్స్ కాల్లో ఉంది. సార్ ఎంత పని చేశారు సార్? మరి కాదమ్మా, మరి మరి ఏ పద్ధతిలో చెప్పాలమ్మా? ఇది ఎప్పటి వరకు గోప్యంగా సార్ ఉంచుతావు? మా అమ్మ లైన్ లో ఉంది అంటే అసలు నేను ఇవన్నీ చెప్పేదాన్నే కాదు అదే కదా కదా సార్. ప్రాబ్లము. ఎప్పటికైనా తెలియాలి కదమ్మా, తెలిస్తేనే కదా. ఒకటి అమ్మా, ఇప్పటి వరకు నువ్వు ఇంత ఊబిలో ఇరుక్కుపోయేవి, ఇంత కూరుకుపోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నువ్వు ప్రేమించి నిన్ను ప్రేమించేటటువంటి మనుషుల ముందు గోప్యంగా ఉంచటమే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య. అందుగురించే మేము చెప్తా ఉంటాం, ఇలాంటి ఆ సమస్యలు వస్తే కనుక ఆడపిల్లలు మగపిల్లలు ముందస్తునే తల్లిదండ్రులు ఎదురుగుంటా నిలబడి ధైర్యంగా చెప్పండి. తల్లిదండ్రులు అర్థం చేసుకునేటటువంటి పొజిషన్లో ఉంటారు. ఆఖరికి నేను ఈరోజు మీడియేషన్ చేస్తూ మీ అమ్మగారు నీ కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు, నువ్వు మీ అమ్మగారు కమ్యూనికేట్ చేయలేకపోతున్నావు అనే పరిస్థితి రావటం వల్ల నేను మీడియేషన్ చేసి ఇక్కడ చెప్తే ఈరోజు మళ్ళీ నువ్వు పాత కథే పాడుతున్నావు. మాట్లాడు ఒకసారి, అమ్మతో మాట్లాడు. సారీ మా, అంటే మొన్న తను ఊరు ఇంకా వచ్చింది సార్, కానీ నేను తను అంత దూరంతోనే నా మీద ప్రేమతో వచ్చినా కూడా నేను కలవలేకపోయాను తనని.
బట్ మీరు ఇలా పెట్టేసరికి నిజంగా నాకు ఏం మాట్లాడాలో మాట్లాడు, అర్థం పర్వాలేదు, కావట్లేదు. ఏమి ఎప్పుడు ఓపెన్ అవ్వు. అమ్మా ఇప్పుడు ఒకటే, మీరిద్దరూ ఎదురుబెదురు ఉన్నారు, అమ్మ కూడా లైన్లోనే ఉంది, ఇంకా చాలు ఈ అంతర్యుద్ధము. ఎవరు కూడా ఇక్కడ ఎవరు అడగటం వల్ల ఎవరికి కోపాలు రావు, తాపాలు రావు. దయచేసి తల్లి కూతుర్లు మీ ఇద్దరు ఎదురుబెదురు ఉన్నారు, ఇక్కడ జరిగినటువంటి నష్టం కష్టం ఏమీ లేదు. మళ్ళీ మీ పాత డైనమిక్స్ 110% పుట్టుకొస్తాయి. కాబట్టి లక్ష్మి గారు, ప్రియాంక లైన్లో ఉంది, ప్రియాంక లక్ష్మి గారు లైన్లో ఉన్నారు, ఇద్దరు మాట్లాడుకోండి. హలో. మా నేను కావాలని దీంట్లోకి రాలేదు మా. అంటే ఊరు ఇంకా వచ్చినప్పుడు నేను బాగానే ఉన్నాను. ఇక్కడ రూమ్ లోకి షిఫ్ట్ అయ్యాక ఫ్రెండ్స్ వల్ల నేను ఇలా అయ్యాను. దీంట్లోకి ఎంచే బయటికి రావాలని చాలా ట్రై చేశాను, అయినా నా వల్ల కావట్లేదు. సారీ అమ్మా. కానీ నీకు అమ్మ నాన్న ఎప్పుడు గుర్తు రాలేదా అమ్మ ఆ పనులు చేసేటప్పుడు? సారీ అమ్మా. ఎంత ప్రాణంగా పెంచుకున్నావమ్మా నిన్ను. నేను బయటికి రావాలని చూస్తున్నాను అమ్మా, కానీ నా వల్ల కావట్లేదమ్మా. నాన్నకి ఈ విషయం చేస్తే బతుకుతాడు అనుకున్నావా అమ్మా? అమ్మా ఏడవద్దు. ఇప్పుడు నేను మళ్ళీ నాకు ఒక అవకాశం ఇవ్వమంటున్నాను నిన్ను. నాకు ఈ జాబ్ కూడా వద్దు, నాకు ఈ రూమ్ కూడా వద్దు. నేను మళ్ళీ వచ్చి మీ దగ్గరే ఉంటాను. నేను ఇవన్నీ మానేసి వద్దాం అనుకుంటున్నానమ్మా. ఇంకా దీంట్లోకి నుంచి బయటకు రావడానికి నేను ట్రై చేస్తాను. ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెస్తాం అనుకున్నా, కానీ నువ్వు బాధపడకండి అమ్మా లక్ష్మి, ఇంకా అమ్మా, ఇప్పటికైనా ఏడవద్దు ఇంకా. చెప్తున్నాను కదా సారీ, లక్ష్మి గారు. అంటే నేను కావాలని రాలేదు. మధ్య సార్ చెప్పండి సార్. తల్లి బంగారు తల్లి, ఒక లక్ష్మి గారు, ఎంతమంది తల్లిదండ్రులకి అంటే ఇటువంటి సన్నివేశం చూసిన తర్వాత, నాగోటు వాళ్ళు మాట్లాడిన తర్వాత, ఎంతమంది ఆడపిల్లలు కానీ అబ్బాయిలు కానీ ఈ విధంగా రియలైజ్ అయ్యి మళ్ళీ అమ్మ నాన్న ముందు క్షమాపణ అడగటం, నేను మాట్లాడినటువంటి పావుగంటలోనే క్షమాపణ అడగటము. వాస్తవానికి ఏంటంటే కనుక నేనేదో ఇష్టం ఉండి కోరిక పుట్టి అటువైపు పరిగెట్టలేదమ్మా, తప్పకి ఇరుక్కుపోయినటువంటి ఒక దరిద్రగొట్టి పరిస్థితి. ఇప్పటికైనా ఇది ఒక బంగారు అవకాశంలాగా ఇందులోంచి బయటపడి నీ కళ్ళెదురుగుంట నిలబడ్డాను, నన్ను క్షమించమ్మా, 2 నిమిషాల్లో నేను మారుతానని చెప్పేటటువంటి మనుషులు ఎంతమంది ఉంటారమ్మా ఈ నిజంగా వయసులో అదృష్టం ఉండే? అనుకోండి. ఈ వయసులో ఎంతమంది ఉంటారు తల్లి? సో కాబట్టి ఏంటంటే కరెక్టే, మీ 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 కడుపు ఘోష అనేది మాకు అర్థం అవుతుంది. ఎందుకంటే మీ శోకం ఏంటంటే, అరే ఇదేంటి ఎక్కడెక్కడో ఇలాంటి అలవాట్లు, ఇలాంటి పాడలవాట్లు, ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి అనుకుంటాను, కానీ మా ఇంట్లో మా కన్న కూతురు ఇలా చేస్తుందని నేను అనుకోను. ప్రతి తల్లిదండ్రుల యొక్క వాదన ఇదే. ఏమనుకుంటారంటే పేపర్లో చూస్తారు, టీవీలో చూస్తారా, అది ఎక్కడోలే, ఏదో ఎక్కడో పాడైపోయినటువంటి పిల్లలో, లేదంటే తల్లిదండ్రులు పట్టించుకున్నటువంటి పిల్లలో, లేదంటే అల్లారి ముద్దుగా విపరీతమైనటువంటి ముద్దిచ్చి అడగకుండానే విపరీతంగా ఇచ్చేటటువంటి కుటుంబాల్లో పుట్టినటువంటి పిల్లలు దారి తప్పి గాడి తప్పి ఇలా ప్రవర్తిస్తారని అనుకుంటారు. కానీ వాస్తవానికి ఏంటంటే మన ఇంట్లోనే ఇలా జరుగుతుందా అనేటటువంటి చాలామంది తల్లిదండ్రులు ఊహించుకోరు. ఇదంతా కూడా ప్రధానంగా జరిగేటటువంటి, అంటే ఎప్పుడైతే కనుక ఈ అమ్మాయి ఈ వాతావరణంలోంచి ఆ వాతావరణంలోకి వెళ్ళినాయో రకరకాల అంశాలు వచ్చినాయి. ఒకటేంటంటే కనుక ఒంటరిగా బతకవలసినటువంటి అవసరం, అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తల్లిదండ్రులు, ఏకైక కూతురు, అల్లారు ముద్దుగా పెంచేటటువంటి కూతురు, ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళి ఒంటరిగా ఉండటం, ఒక కొత్త వాతావరణం, అంత ఫాస్ట్గా ఉండేటటువంటి వాతావరణం, సిగరెట్ తాకపోయినా మందు కొట్టకపోయినా తేడాగా చూసే వాతావరణం, అబ్బాయిలతో కలిసి బాయ్ ఫ్రెండ్ లేడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడేటటువంటి వాతావరణం. సో ఇటువంటి వాతావరణంలోకి వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి ఏమనుకుందంటే ఇదే నార్మేమో, ఇది సాంప్రదాయం ఏమో, నేనే ఇప్పుడు దాకా నూతులో కప్పలాగా ఉన్నానేమో, ఇది వాస్తవమైనటువంటి ప్రపంచం ఏమో, ఈ ప్రపంచానికి నేను ఎస్ చెప్పకపోతే కనుక ఈ ప్రపంచం నాకు నో చెప్తాదేమో అనేటటువంటి భయంతో దిగినటువంటి ఒక బానిస ఈ అమ్మాయి. కాబట్టి ఏంటంటే పెద్ద మనసు చేసుకుని ఈ అమ్మాయిని ఈరోజు క్షమించవలసినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు ఇదే తత్వం కానీ ఇదే ఆలోచన శైలి కానీ కొద్దిపాటి కంటిన్యూ అవుతే కనుక నేను ఆ అమ్మాయి కౌన్సిలింగ్ చేసి ఆ అమ్మాయి మనసు మార్చి మళ్ళీ ఇటువంటి తోవలోకి వెళ్లకుండా నేను కాపాడగలిగేటటువంటి వ్యక్తిని అవుతానమ్మా. లక్ష్మి గారు, ఇలాంటి వాళ్ళ సలహాలు సూచనలు మాలాంటి తల్లిదండ్రికి మేము కన్నా పిల్లలకి చాలా అవసరం సార్. ఎందుకు నా బాధ కట్టలు తెంచుకునే దుఃఖం ఎందుకు వచ్చిందంటే సార్, ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్పాలి సార్. చెప్పండి అమ్మా, తప్పకుండా. ఎన్నో ఏళ్లుగా అంటే ప్రదక్షిణాలు, పూజలు, వ్రతాలు చేయగా పుట్టిన అమ్మాయి కాబట్టి ఇంత దాకా తెస్తుందని అనుకోలేదు సార్. ఆ దుఃఖం వల్లనే ఈ ఏడుపు, ఈ బాధ ఇదంతా వస్తుంది సార్ నాకు. దేవుడు వరం ఇస్తూనే శాపించాడు అనేటువంటి పరిస్థితి. అమ్మ ప్రియాంక, సార్ చెప్పండి సార్. నేను ఇప్పటికీ కూడా అమ్మకి దొరికాను కాబట్టి మారేను అనేటటువంటి ప్రియాంక కాదని నేను అనుకుంటున్నాను. అదేం లేదు సార్, నేను మా అమ్మ దగ్గర చెప్పాలి అని అనుకున్నాను, బట్ మీ వల్ల తెలిసింది, మంచిదే అయ్యింది నాకు. నిజంగా ఐఎమ్ రియలీ సారీ అమ్మా. సరే నాన్న, ఓకే, సారీ, ఓకే. తక్షణ కర్తవ్యం ఏంటంటే కనుక మళ్ళీ
ఎక్కడ చెప్పా పెట్టకుండా పెట్టి బేడ సర్దుకుని వెనక్కి వచ్చేసి ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత వైజాగ్ వచ్చిన తర్వాత కావాలంటే వాళ్ళకి నోటీస్ పంపించి జాబ్కి రిజిగ్నేషన్ పెడితే కానీ అక్కడ మొత్తానికి డిక్లేర్ చేయొద్దు ఆ గుంపుకి. అర్థమైందా? బాబు వెళ్తున్నా గుడ్ బై, అమ్మ వెళ్తున్నా గుడ్ బై అని చెప్పారు అనుకో, అందరూ నిన్ను చుట్టుముట్టేస్తారు, సాయంత్రం పబ్బుకు పట్టుకెళ్ళిపోతారు. కాబట్టి నేనేమంటున్నానంటే ఎవరికి చెప్పకుండా నీ దారి నువ్వు నీట్గా సర్దుకుని వెనక్కి వచ్చేసాయి, లేదంటే మళ్ళీ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వాళ్ళు. ఓకే సార్. చిప్పుగా వచ్చేసేయాలి, అది డాక్టర్ గారు చెప్పే సలహా. మీ అమ్మా ఇద్దరికి మేము పాదాభివందనం చెప్పుకుంటున్నాము. మీ వల్లనే నా కూతురు నాకు దక్కింది. మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. అయ్యో థ్యాంక్స్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకా Thanks for the blessing. బాధపడకండి, తను హ్యాపీగా తిరిగి వచ్చేస్తుంది, చక్కగా ఉండండి. అలాగే సార్, అలాగే. Okay. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, ఓకే థ్యాంక్ యూ, నమస్తే. కానీ ఇంత ఫాస్ట్ గా ప్రియాంకలో మార్పు వస్తుందని ఎక్స్పెక్ట్ అయితే తనకుందా ఆలోచన. మార్పు కోరుకుంటున్న వాళ్ళకి మార్పు తొందరగా వస్తుంది మేడం. మన ఇంక ఇక్కడ అదృష్టం. మీరేం చేయక్కర్లేదు, అంటే అంతేనా కళ్యాణ్ గారు? అంతే, ఇక్కడ మనం చేయవలసినటువంటిది ఏమీ లేదమ్మా. ఎటొచ్చి ఏంటంటే ఫ్యూచర్లో ఇటువంటి పిల్లలు ఏంటంటే మళ్ళీ ఒక ప్రపంచంలోకి వచ్చారనుకోండి, వీళ్ళ యూజువల్గా వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఆ గ్రూప్లోంచి నేను బయటపడ్డాను కాబట్టి బహుశా ఏమీ కాదు, ఇంకో గ్రూప్ ఇంకో ఆలోచనతో ఇంకో యాంగిల్లో మళ్ళీ వీళ్ళ దగ్గరికి రావచ్చు. సో కాబట్టి ఏంటంటే వీళ్ళని కర్తవ్యం ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. అంటే కర్తవ్యం అంటే ఫస్ట్ రియలైజేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ROR అంటూ ఉంటారు, పిల్లలందరికీ చెప్తూ ఉంటాను నేను. రియలైజేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, మీ బాధ్యత ఏంటి, మీ వయసు ఏంటి, మీ బాధ్యత ఏంటి, మీ తల్లిదండ్రులు మీ దగ్గర నుంచి ఏం కోరుకున్నారు, ఈ రెస్పాన్సిబిలిటీ రియలైజ్ అయ్యేంత వరకు ప్రియాంక లాంటి వాళ్ళు చాలామంది రావచ్చు, వాళ్ళు వచ్చేటటువంటి మార్పు మాత్రం పర్మనెంట్ కాదు. సో ఈ రియలైజేషన్ రావాలి, అది తెప్పించడానికి కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్ అనేది యూజువల్గా చేస్తూ ఉంటాం. ప్రియాంకకి ఏం అవసరం పడకపోవచ్చమ్మా. రైట్ అండి, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ నమస్తే. జగన్, నమస్తే. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి IVF. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.